హాయ్ నాన్న, హౌ ఆర్ యూ? చంటి స్వీటీ ఎలా ఉన్నారు? బాగున్నారా ఇద్దరు? ఈరోజు వెజిటబుల్ కర్రీ గురించి చెప్పుకుందాం నాన్న. గోరుచిక్కుళ్ళ గురించి చెప్పుకుందాం ఈరోజు. గోరుచిక్కుళ్ళు కొబ్బరి చేస్తే చాలా బాగుంటుంది. డాడీకి కూడా గోరుచిక్కుళ్ళు కొబ్బరి కూర చాలా ఇష్టము. మెయిన్గా గోరుచిక్కుళ్ళు అంటే దాంట్లో ఫైబర్ ఉంటుందని డాడీ చాలా లైక్ చేస్తారు. యాక్చువల్గా ఏంటంటే క్రేపర్స్ చాలా మంచివి అన్నమాట. ఫస్ట్ స్టార్టింగు లీఫీ వెజిటబుల్స్ మంచివి, తర్వాత క్రేపర్స్ చాలా మంచివి అనమాట. ఆ తర్వాత మామూలుగా ఉన్న ప్లాంట్స్లో కాసిన వెజిటబుల్స్ మంచివి అనమాట. ఫస్ట్ ఎప్పుడు కూడా లీఫీ వెజిటబుల్స్ మంచివి, తర్వాత క్రేపర్స్ మంచివి, తర్వాత ప్లాంట్స్లో వచ్చినవి మంచిది, లాస్ట్లో దుంపలు మంచిది అనమాట. భూమి లోపల ఉన్నవి లాస్ట్లో మంచివి అనమాట. దుంపలు అంత మంచిది కాదు హెల్త్కి. ఏదో కొన్ని అంటే పిండి పదార్థం ఉంటుంది దాంట్లో, తినొచ్చు కానీ మరి ఓవర్గా తినకూడదు. ఎప్పుడైనా తినొచ్చు, ఒక 10 డేస్కి ఒకసారి అలా తినొచ్చు. కానీ లీఫీ వెజిటబుల్స్ క్రేపర్స్ మాత్రం డైలీ తింటే చాలా మంచిదన్నమాట. వెజిటబుల్స్ రియల్గా నాన్ వెజ్ కంటే వెజిటబుల్సే హెల్త్కి చాలా మంచిది. అది నాన్ వెజ్ వలన మనం టేస్ట్ కోసం నాన్ వెజ్ తింటాం, కానీ వెజిటబుల్సే చాలా మంచిదన్నమాట. ఈరోజు యాక్చువల్గా డాడీకి చాలా ఇష్టమైన కూర ఇదన్నమాట. కనిపించిందా నాన్న? అది ఈరోజు ఆ కర్రీ చేశాను. ఎలాగో చేశాను కదా ఆ కర్రీ గురించే చెప్దాం అనుకుంటున్నాను. గోరుచిక్కుళ్ళు కొబ్బరి చేశాను అనమాట. అయితే ఏంటంటే ఏ ఏ వెజిటబుల్స్ అయినా సరే ముందు శుభ్రంగా కడిగేసుకోవాలి. కడిగేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి. ముందు కట్ అంటే కొన్ని పైన కట్ చేసుకుని తర్వాత కడుక్కుందాం అనుకుంటారు, కానీ అప్పుడు దాంట్లో ఉన్న విటమిన్స్ మినరల్స్ అన్నీ వాటర్ ద్వారా పోతాయి అన్నమాట. అందుకని ముందే వెజిటబుల్స్ ముందే క్లీన్ చేసుకోవాలి. ముందే క్లీన్ చేసుకుని తర్వాత కట్ చేసుకోవాలి ఏ వెజిటబుల్స్ అయినా. అసలు లీఫీ వెజిటబుల్స్ అయితే తర్వాత కడిగామంటే ఇంకా దాంట్లో ఏమీ ఉండదు, మనం గడ్డి తిన్నట్టే. ముందే మనం లీఫీ వెజిటబుల్స్ కూడా ముందే శుభ్రంగా కడిగేసుకుని తర్వాత కట్ చేసుకోవాలన్నమాట. ఏ వెజిటబుల్ అయినా అంతే, అలా కట్ చేసుకోవాలి. ఈ గోరుచిక్కుళ్ళు ఏంటంటే చాక్ కంటే సిజర్స్తో అయితే నీకు ఈజీగా అయిపోతుంది. చివర్లో అటు ఇటుయే చివర్లే కట్ చేయండి, సైడ్స్ తీయక్కర్లేదు. చాలామంది సైడ్స్ తీస్తారు, కానీ చిక్కుళ్ళకి సైడ్స్ తీస్తే దాంట్లో ఉన్న పీచు పదార్థం అంతా పోతుందన్నమాట, ఫైబర్ అంతా పోతుంది. కాబట్టి సైడ్స్ తీయక్కర్లేదు. అంటే నా ఒపీనియన్, మనం అలా చేసుకుంటాం అన్నమాట. మనం కంపల్సరీ పీచు పదార్థం తినాలి కాబట్టి మనం అలా చేసుకుంటాము. అది తీయకూడదు. సైడ్స్ కట్ చేసేసుకుని సిజర్స్తో ఒక 2-3 పట్టుకుని కట్ చేసేసుకో, చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోండి. కట్ చేసేసుకున్న తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకోండి. 1-2 ఉల్లిపాయలు, ఎక్కువ అక్కర్లేదు. ఒక 4 చిల్లీస్ కట్ చేసుకోండి, పచ్చిమిర్చి కట్ చేసుకుని తర్వాత మనం తాలింపు దినుసులు వేసేసుకుంటాం యాజ్ యూజువల్. ఇవేనా శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు. ఫస్ట్ మాత్రం వెల్లుల్లిపాయలు రెబ్బలు తీసేసి వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. అది కొంచెం వేగిన తర్వాత ఇవన్నీ తాలింపు దినుసులన్నీ వేసుకుంటాము. నీకు తెలుసు కదా, నేను ప్రతి దాంట్లోనూ కొంచెం మెంతులు కూడా వేస్తాను మంచిదని. కొంతమంది చేదొస్తుంది అంటారు, కానీ ఎక్కువ వేసుకుంటే చేదొస్తుంది, కానీ కొంచెం వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. కొంచెం మెంతులు కూడా వేసుకోవచ్చు. వేసుకుని ఆ తర్వాత అల్లం, ఇదే ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేయించేసుకున్న తర్వాత అప్పుడు ఈ కట్ చేసి పెట్టుకున్నవి ఏం చేయాలంటే కట్ చేసి పెట్టుకున్నవి వేసేయాలి. వేసేసి ఉప్పు, కారం, పసుపు వేసి తిప్పేసి మూత పెట్టేయాలన్నమాట. అయితే ఫ్రైలాగా అయితే అలా చేసుకుంటాము. అలా చేసుకుని అవి కొంచెం వాటర్ వస్తుంది, మనం సాల్ట్ వేస్తాం కదా, వాటర్ వస్తుంది. వచ్చిన తర్వాత ఉడుకుతుంది. కొంచెం ఏమైనా మనకు కొంచెం డౌట్ వస్తే కొంచెం పాలు పోసుకోవచ్చు. పాలు పోసుకుంటే బాగుంటుంది. పాలు పోసుకుని వండుకోవచ్చు అనమాట. పాలు పోసుకుంటే ఉడికిపోతుంది అనమాట. లేదు అంటే అదొక ప్రాసెస్ అనమాట. ఏంటంటే పచ్చివే మనం ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత పచ్చివే వేసేసి ఇవి కట్ చేసిన గోరుచిక్కుళ్ళు వేసేసి పచ్చివే అవి వేగుతుండగా ఉప్పు, పసుపు, కారం వేసేసి మూత పెట్టేస్తాం కదా, తిప్పేసి అవి వేగుతూ ఉంటాయి. మధ్య మధ్యలో చూస్తూ ఉంటాం, తిప్పుతూ ఉంటాము. చివరిలో కొంచెం వేగిపోయిన తర్వాత కొంచెం పాలు పోసుకుంటే చాలా బాగుంటుంది. పాలు పోసుకుని దగ్గరకు వచ్చిన తర్వాత ఒక గ్లాస్ పాలు పోసుకుంటే బాగుంటుంది. చిన్న గ్లాసు పోసుకుని
చివరికి వచ్చిన తర్వాత కట్టేసుకుంటే బాగుంటుంది. అలా కాకుండా కొబ్బరి వేసుకుంటే మాత్రం ముందు కొంచెం ఇవి ఉన్నాయి కదా గోరుచిక్కుళ్ళు, కొంచెం కుక్కర్లో ఒక్క విజిల్ రానిస్తే, అంటే వాటర్ పోయకూడదు, ఈ ఉప్పు కారం పసుపు వేసేసి కుక్కర్లో పెట్టేసి ఒక్క విజిల్ చాలు, ఒక్క విజిల్ రాయిస్తే అప్పుడు ఉడికిపోద్ది అనమాట. ఉడికిపోయిన తర్వాత మళ్ళీ సేమ్ ప్రాసెస్సే, మనం తాలింపు దినుసులు వేసేసుకుని అన్నీ శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర కొంచెం మెంతులు ఎండుమిర్చి వెల్లుల్లిపాయలు కరివేపాకు అన్నీ వేసుకుని వేయించేసుకుని ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కూడా వేసేస్తాం కదా, అవి కూడా వేగిపోయిన తర్వాత ఈ కుక్కర్లో ఉడకబెట్టినవి ఉంటాయి కదా, ఈ కుక్కర్లో ఉడకబెట్టినవి వేసేసి తిప్పేసి వెంటనే పచ్చి కొబ్బరి తీసుకుని ముక్కలు చేసేసుకుని మిక్సీ చేసేసుకోవచ్చు. లేదంటే కొబ్బరి కూర ఉంటే కొబ్బరి కూరతో చేసుకోవచ్చు. ఈ రెండు ఉపయోగించి మనం కొబ్బరిని కొబ్బరి కూరలా చేసుకోవాలన్నమాట. కొబ్బరి కూరలా చేసుకుని కొబ్బరి పొడి చేసుకోవాలన్నమాట. పచ్చి కొబ్బరి, ఎండు కొబ్బరి కూడా పర్లేదు కానీ పచ్చి కొబ్బరి అంత టేస్ట్ ఉండదు. ఎండు కొబ్బరి, పచ్చి కొబ్బరే వాడాలి. ఒక కొబ్బరికాయ వాడుకుంటే ఒక అర కేజీ మనం గోరుచిక్కుళ్ళకి ఒక కొబ్బరికాయ వాడుకుంటే బాగుంటుంది అనమాట. ఒక పావు కేజీ అయితే ఒక చిప్ప వాడుకుంటే బాగుంటుంది. అది మనం మిక్సీ చేసేసుకుని ఆ కొబ్బరి పొడి ఈ కూర ఉడుకుతున్నప్పుడే మనం కుక్కర్లోంచి తీసాం కదా గోరుచిక్కుళ్ళు, ఆ గోరుచిక్కుళ్ళు కూర ఉడుకుతున్నప్పుడే దాంట్లో కొబ్బరి జల్లేసి తిప్పేసి చూసుకుంటూ ఉండాలన్నమాట. ఉప్పు కారం పసుపు వేసి మనం అడుగంటకుండా తిప్పుతూ చూసుకుంటూ ఉండాలి. చూసుకుంటూ ఉంటే ఫ్రైలా అయిపోతుంది. అది చాలా బాగుంటుంది. రైస్లోకి బాగుంటుంది, చపాతీల్లోకి బాగుంటుంది, పుల్కాల్లోకి బాగుంటుంది. ప్లస్ చారు కాసుకుని రైస్లో మనం చారు వేసుకుని కలుపుకుని తిన్నా కూడా చాలా బాగుంటుంది. అదనమాట గోరుచిక్కుళ్ళు కూర. గోరుచిక్కుళ్ళు కొబ్బరి, గోరుచిక్కుళ్ళు పాలు వేసుకుని వండుకోవడం, రెండు రకాలుగాను చేసుకోవచ్చు అనమాట, మన ఇష్టం. కాకపోతే నాకు ఎక్కువ కొబ్బరి వేసుకుంటే మనకి ఎక్కువ ఇష్టం. కొబ్బరి కూడా చాలా మంచిది కదా, అందుకని కొబ్బరి వేసుకుని చేస్తాను. ఎప్పుడైనా కొబ్బరి మనకు అందుబాటులో లేదు, ఆ రోజు కొబ్బరి లేదు ఇంట్లో అనుకుంటే అప్పుడు పాలు పోసి వండుతానమాట. పాలు పోసి వండినా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. పాలు పోసి వండితేనేమో కొంచెం మెత్తగా ఉంటుంది. కొబ్బరి వేసుకుంటే మనకు పొడిగా అవుతుందన్నమాట. కూర పొడిగా ఉంటుంది కాబట్టి చారు కూడా కాసుకుంటే అప్పుడు చాలా బాగుంటుంది. అది నాన్న. మనం ఇంకా మెయిన్గా ఏంటంటే మనం ఏ కర్రీలో అయినా కూడా నేను గ్రౌండ్ నట్స్ వేస్తాను కొంచెం. నీకు తెలుసు కదా, ప్రతి కర్రీలోనూ కొంచెం గ్రౌండ్ నట్స్ వేస్తాను. అది మన ఇష్టమే, వేసుకోకపోవడం అన్నది మన ఇష్టమే. మనకి ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. అది మన ఇష్టాన్ని బట్టి ఉంటుంది. నేను మాత్రం గ్రౌండ్ నట్స్ కొంచెం వేస్తాను కదా ప్రతి కూరలోనూ బాగుంటుందని. అంటే చాలామంది ఏంటంటే కంపల్సరీ పులిహోరలో వేస్తారు, మిగతాట్లో అంత వేయరు. కానీ నేను మాత్రం ప్రతి కూరలోనూ కొంచెం వేస్తాను గ్రౌండ్ నట్స్. కాకపోతే డాడీ ఏమో దానివల్ల కొలెస్ట్రాల్ అదంత మంచిది కాదులే వద్దులే అంటున్నారు. అంటే వేయించిన వేరుశనగ గుళ్ళు కంటే నానబెట్టిన వేరుశనగ గుళ్ళు అయితే చాలా మంచిది అనమాట, దాంట్లో కొలెస్ట్రాల్ ఉండదు. అందుకని డాడీ ఏం చేస్తున్నారంటే బాదమును వేరుశనగ గుళ్ళు నానబెట్టుకుని నెక్స్ట్ డే అది తింటున్నారు. నేను నానబెట్టి ఉంచుతున్నాను, నెక్స్ట్ డే తీసుకుని తింటున్నారు అనమాట. అలా వేరుశనగ గుళ్ళు డాక్టర్ కూడా నానబెట్టుకుని తింటే చాలా మంచిది, వేయించి తినొద్దు అని చెప్పారట. అందుకని చెప్పేసి నానబెట్టే తింటున్నారు డాడీ అయితే. అది ప్రతి కర్రీలోనూ వేరుశనగ గుళ్ళు వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. రామ్మోయ లక్ష్మోయ కవిపిన్ని ఉన్నప్పుడు నేను అలా చేసేదాన్ని కదా, అప్పుడు వాళ్ళు అస్తమానం చెప్పేవాళ్ళు అంట చిన్నమ్మమ్మతో, భవనక్క అయితే ప్రతి కర్రీలోనూ వేరుశనగ గుళ్ళు కూడా వేస్తుందమ్మా, నువ్వు వేయవు, భవనక్క అయితే ప్రతి దాంట్లోనే వేస్తుంది అనేవాళ్ళు అంట. నేను అప్పుడు వాళ్ళు ఉన్నన్ని రోజులు ప్రతిరోజు ఏ కూర చేసినా కూడా వేరుశనగ గుళ్ళు కూడా వేసేదాన్ని మనకు అలవాటు ప్రకారం. దానికి వాళ్ళు చెప్పేవాళ్ళు అంటే ఇంటికి వెళ్ళి. అప్పుడు చిన్నమ్మమ్మ ఒకసారి అడుగుతుంది, ప్రతి కూరలోని వేరుశనగ గుళ్ళు వేస్తావంట కదా నువ్వు, రాము లచ్చు అంటున్నారు, కవి ముగ్గురు అంటున్నారు అని చెప్తుంది. అప్పుడు మీరు చిన్నపిల్లలే, అప్పుడు మీరు ఇంకా ఎలిమెంటరీ స్కూల్ స్టడీస్లో ఉన్నారు, మీరు పెద్దగా తినేవాళ్ళు కూడా కాదు. అప్పుడు క్యారేజ్ తినడానికి మీకు బోల్డంత ఇబ్బంది అయిపోయేది. ఇంటి దగ్గరే కొంచెం నైట్ ఏదో కొంచెం పెడితే తినేవాళ్ళు, కానీ ఇద్దరు తెగ గొడవ చేసేవాళ్ళు ఫుడ్ తినడానికి మీరిద్దరూ. అది అలా ఉండేదన్నమాట అప్పుడు. ఇంకా అలాగే అలవాటు అయిపోయింది నాకు. ప్రతి కూరలోనూ కొంచెం వేరుశనగ గుళ్ళు వేయడం అలవాటు అయిపోయింది. డాడీ వద్దన్నా కూడా
అది అలవాటైపోయి అలా కొంచెం వేస్తుంటాను. అప్పుడప్పుడు కొంచెం స్కిప్ చేస్తున్నాను ఈ మధ్య. ఎలాగో నానబెట్టినవి తింటున్నారు కదా అని చెప్పేసి ఈ మధ్య స్కిప్ చేస్తున్నాను. మీరు కూడా అలాగా నైట్ నానబెట్టుకుని అలా తినండి. మీరు కూడా బాదమును వేరుశనగ గుళ్ళు నానబెట్టుకుని తినండి. అది దానివల్ల హెల్త్ చాలా మంచిది. స్ప్రౌట్స్ కూడా చాలా మంచిది. డాడీకి నేను స్ప్రౌట్సే చేసేస్తున్నాను పెసలతో ప్రతిరోజు. రేపు చూపిస్తాను మీకు ఫోటో. ఈరోజు అయిపోయినాయి. ఈరోజు డాడీ బాక్స్ తీసుకెళ్ళిపోయారు. స్ప్రౌట్స్ కూడా ఉంటే కొంచెం తినేసి కొంచెం బాక్స్లో పెట్టుకెళ్ళిపోయారు. మీకు రేపు చూపిస్తాను స్ప్రౌట్స్ ఎలా తయారు చేస్తానో చూపిస్తాను. ఈరోజు నానబెట్టాను అనమాట. రాత్రికి రంధ్రాల గిన్నెలో వేసి ఉంచేస్తే నెక్స్ట్ డేకి చక్క పువ్వులాగా స్ప్రౌట్స్ వచ్చేస్తాయి. పెసలు శనగలు చేసుకోవచ్చు. నేను పెసలతో చేస్తున్నాను. అది నాన్న. ఇంకేం చేస్తున్నారు? చంటమ్మ, ఈరోజు నువ్వు పవను బయటికి వెళ్ళారా? అప్పనపల్లి వెళ్ళారు కదా. బాగుందా అప్పనపల్లి టెంపుల్? బాగుందా? అప్పనపల్లి టెంపుల్ చాలా బాగుంటుంది అంటారు. నేను ఎప్పుడు చూడలేదు. ఈసారి వచ్చినప్పుడు వెళ్దాం మనము. అమ్మమ్మ వాళ్ళు వెళ్ళారు ఒకసారి. పాపాయి ఆంటీ మ్యారేజ్కి వెళ్ళారు భీమవరం. పాపాయి ఆంటీ మ్యారేజ్కి వెళ్ళి అప్పుడు అప్పనపల్లి చూసి వచ్చారనమాట వాళ్ళు. నెల్లూరులో పాపాయి ఆంటీ ఉన్నారు కదా. పాపాయి ఆంటీ మ్యారేజ్కి వెళ్ళారు అప్పుడు. బ్రహ్మవయ్య వాళ్ళ సిస్టరు. అప్పుడు దాసతాత గారు వాళ్ళు కాకినాడ, అప్పుడు దాసతాత గారు వాళ్ళు భీమవరంలో ఉన్నారు. అందుకని పాపాయి ఆంటీ మ్యారేజ్ భీమవరంలో చేశారనమాట. అప్పుడు అమ్మమ్మ వాళ్ళందరూ వెళ్ళి సరే దగ్గరకు వచ్చాం కదా అని అప్పనపల్లి కూడా వెళ్ళి చూసి వచ్చామని అంది. చాలా బాగుంటుందంట కదా. ఒక ఆవు పొదుగులోంచి ఇలా కిందకి పాలు పడుతూ ఉన్న ఒక స్టాచ్యూ ఉంటుందంట. చాలా బాగుంటుందని అమ్మమ్మ చెప్పింది. అప్పుడు ఫొటోస్ అవి కూడా ఏవో తెచ్చింది. కానీ మనం అమలాపురంలో ఉన్నాం కానీ వెళ్ళలేదు. నువ్వు పవన్ వెళ్ళారు కదా. ఈరోజు ఎంజాయ్ చేయండి ఇద్దరు. మనం కూడా ఒకసారి వెళ్దాం. ఈసారి డాడీ నేను వస్తాము. నువ్వు హైదరాబాద్ వెళ్ళిపోయే లోపల డాడీ నేను వస్తాము. వెళ్దాం ఒకసారి. ఓకేనా నాన్న? ఇంకేంటి? ఇగో అమ్మమ్మ తాతగారు పైన ఫొటోస్ ఉన్నాయి చూడు. అమ్మమ్మ తాతగారు. ఓకేనా నాన్న? అది ఈరోజు ఏం చేశానంటే అది ఈరోజు చేసిన రెసిపీ. నేను ఈరోజు ఎలాగో చేశాను కదా. చేసేటప్పుడు మీరు వద్దంటారు, చేసిన తర్వాత చూపించమంటారు కదా. అందుకని ఈరోజు ఎలాగో చేశాను కదా, అందుకని ఈరోజు ఆ రెసిపీ చేశానమాట. గోరుచిక్కుళ్ళు కొబ్బరి చేశాను. అది గోరుచిక్కుళ్ళు కొబ్బరి చేసుకోవచ్చు. గోరుచిక్కుళ్ళు పాలు పోసుకుని వండుకోవచ్చు. టమాటా కూడా వేసుకుంటారు కానీ మనకు అంత నచ్చదు నాన్న. మామూలు చిక్కుడుకాయలో టమాటా అయితే బాగుంటుంది. గోరుచిక్కుల్లో టమాటా వేసుకుంటే అంత బాగోదులే. వేసుకుంటే వేసుకోవచ్చు కానీ అంత టేస్ట్ ఉండదు. మామూలు చిక్కుళ్ళు గింజ చిక్కుళ్ళు ఉంటాయి కదా, పెద్ద గింజ చిక్కుళ్ళు, వాటిల్లో వేసుకుంటే టమాటా బాగుంటుంది. అది ఫ్రై చేసుకున్నా బాగుంటుంది. చిక్కుడుకాయ టమాటా వంకాయ వేసుకున్నా బాగుంటుంది. చిక్కుడుకాయ టమాటా వేసుకున్నా బాగుంటుంది. దాంట్లో ములక్కాయ వేసుకున్నా బాగుంటుంది. చాలా టేస్టీగా రకరకాల వెరైటీస్ చేసుకోవచ్చు ఆ చిక్కుడుకాయతో కూడా. ఆ చిక్కుడుకాయలు వచ్చేటప్పుడు చూపిస్తారు నీకు. కర్రీ అయితే ఒకరోజు చెప్పేస్తానులే రెసిపీ. చేసినప్పుడు కూడా ఒకసారి చూపిస్తాను. ఈరోజు అయితే మాత్రం గోరుచిక్కుళ్ళు రెసిపీ నాన్న. డాడీకి ఫేవరెట్ కర్రీ అన్నమాట. దానికి కారణం ఏంటంటే డాడీ హెల్త్ కాన్షియస్ కాబట్టి దాంట్లో పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది కాబట్టి కంపల్సరీ తినాలి, వీక్లీ వన్స్ అయినా అంటారు. అది వెయిట్ తక్కువ వలన క్వాంటిటీ చాలా వచ్చేస్తాయి. అది కట్ చేయడానికే చాలా టైం పడుతుంది అనమాట. అందుకని ఎప్పుడైనా ముందు రోజే రెడీ చేసుకోవాలన్నమాట. మార్నింగ్ క్యారేజ్ అయితే బాక్స్ తీసుకెళ్ళాలి, ఆఫీస్కి వెళ్ళాలి అంటే మాత్రం నైటే రెడీ చేసుకుని కట్ చేసుకుని పెట్టుకుంటే మార్నింగ్ ఈజీగా అయిపోతుంది అనమాట. లేదంటే దానికి ఒక హాఫ్ అన్ అవర్ టైం స్పెండ్ చేయాలి. మార్నింగ్ హడావిడి అయిపోతుంది. అది ఇంకేంటి నాన్న? నువ్వు కొన్న ఫ్రాక్ వేసుకున్నా నాన్న ఈరోజు. అదిగో నువ్వు కొన్న ఫ్రాక్ వేసుకున్నాను. ఓకేనా? ఇది చెల్లి నాకు నేపాల్ నుంచి తెచ్చింది. అప్పుడు ప్యూర్ నవరత్నాలు అన్నమాట. ఇవి ప్యూర్ నవరత్నాలు నేపాల్లో అమ్ముతుంటే అప్పుడు చెల్లి నేపాల్ టూర్ వెళ్ళింది కదా, దాని 9th స్టాండర్డ్లో అప్పుడు తెచ్చింది. స్వీటీ గడు నువ్వు తెచ్చిన ఇది నవరత్నాలు, ఇవి ప్యూర్ నవరత్నాలు అన్నారంటండి. కింద కూడా రుద్రాక్ష కూడా ఇచ్చారనమాట. నేపాల్లో రుద్రాక్షలు బాగా దొరుకుతాయి కదా, తను రుద్రాక్షలు కూడా తెచ్చింది. అప్పుడు పంచముఖ రుద్రాక్షలు అవి కూడా తెచ్చింది ఒక 2-3. ఇక కింద ఇలా రుద్రాక్షను ఇలా నవరత్నాలు చైన్స్ అమ్ముతుంటే అప్పుడు
అక్కడి నుంచి తెచ్చిందండి. ఇవైతే రియల్గా ప్యూరేనంటండి. ఇది సిల్వర్తో చుట్టారు. సరే బాగుందిలే అని అప్పుడప్పుడు వేసుకుంటుంటానండి. సిల్వర్తో చుట్టారు, బాగానే ఉంటుంది. తను తెచ్చి కూడా దగ్గర దగ్గర 10-12 ఇయర్స్ అయిపోయిందండి, అయినా ఏమీ పాడవలేదు. చాలా బాగుందండి. అది కింద రుద్రాక్ష ఉంటుందన్నమాట ఇలాగా. ఆ, అది నాన్న స్వీట్ తల్లి నువ్వు తెచ్చిందే ఇది నవరత్నాల గొలుసు. ఓకేనా నాన్న? అది ఇంకేంటి నాన్న విశేషాలు? బాగున్నారా ఇద్దరు? సరే నాన్న, బాయ్ నాన్న.